విమానాలలో ప్రయాణిస్తూ విమానాలని దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తూ, అంటే దాన్ని ఏమంటారు, ఆత్మాహుతి దళాలు ఉంటాయి కదా, అట్లాంటి ప్రయత్నం ఏదన్నా జరిగిందా అన్నటువంటిది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం వచ్చింది. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికుడు అత్యవసర డోర్ని తెరిచే ప్రయత్నం చేయడం అంటే సహజంగా ఏదో పొరపాటుని చేశారనుకుంటారు. కానీ శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 8 గంటల టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, ఇండిగో విమానం ల్యాండింగ్ అవుతుండగా పిఎన్ఆర్ L4Q1QE 19F సీట్లో కూర్చున్న మహమ్మద్ ఖాదర్ ఉస్మాన్ 58 ఏళ్ల వ్యక్తి ఎమర్జెన్సీ డోర్కున్న డోర్ కవర్ని పూర్తిగా తీసేస్తే తన దగ్గర పెట్టుకున్నాడు. ఇది గమనించిన ఇతర ప్రయాణికులు సిబ్బంది వెంటనే వారించడంతో పాటు ల్యాండింగ్ అయిన వెంటనే RJIA పోలీస్ అవుట్పోస్ట్ పోలీసులు సమాచారం అందించారు. తీవ్ర ప్రమాదం చోటు చేసుకుని వివరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు నగరంలో కాలాపత్రకు చెందినవాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిన్న పొద్దుననగా జరిగింది. ఇంతవరకు ఏ టీవీ ఛానల్ ఏ పేపర్ ఫాలోఅప్ చేయలేదు. వార్త అయితే పేపర్లో వేశారు చిన్న ముక్క. బట్ ఏంటి అసలు అతని ఇంటెన్షన్? తెలియక చేశాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలియక చేస్తే గబక్కన డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయడం, కానీ కవర్ తొలగించాడు అంటే సంథింగ్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు. కాబట్టి కాలాపత్రలో ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే అక్కడ ఎంక్వైరీ చేస్తారా, అంటే విమానాలని పేల్చాలన్నటువంటి కుట్రలు ఏమన్నా పాల్పడ్డాడు ఇతను, ఎవరితను అన్నటువంటిది స్పష్టతనివ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది.